say that it feels right. సో గైస్ ఫైనల్లీ మన మైన్క్రాఫ్ట్ 1.19 అయితే రిలీజ్ అయిపోయింది. సో మీరు ఇంకా దీన్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఒక మంచి వీడియో లింక్ అయితే పెడతాను. సో దాన్ని చూసి మీరైతే ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మన మైన్క్రాఫ్ట్ 1.19 రిలీజ్ అయింది కాబట్టి అండ్ ఇందులో ఫ్రాక్స్ కూడా యాడ్ అయ్యాయి. సో అందుకోసం మనం ఇవాళ ఒక మంచి ఫ్రాక్ ఫామ్ అయితే బిల్డ్ అయితే చేయబోతున్నాం. సో ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరైతే ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మనల్ని డిస్కౌంట్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉండి మనల్ని ఫటాఫట్గా ఫాలో అయితే చేసేసేయండి. సో ఎందుకంటే మీకు ఏం డౌట్స్ ఉన్నా నేనైతే అందులో క్లారిటీ అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఫస్ట్ మనం ఫ్రాక్స్ గురించి తెలుసుకుంటే ఫ్రాక్స్ వామ్ ఏరియాస్ అంటే కొంచెం వేడిగా ఉండే ఏరియాస్లో కొంచెం వైట్ కలర్ ఉంటాయి. అండ్ నార్మల్ ప్లెయిన్స్ కానీ గ్రీన్, అండ్ నార్మల్ ఏరియాస్లో అవి ఎప్పుడు ఆరెంజ్ కలర్ ఉంటాయి. అండ్ కూల్ ఏరియాస్లో ఎప్పుడు కూడా అవి గ్రీన్ కలర్ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రాక్స్ గురించి. సో మనం ఫామ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ మనం అయితే ఒక ప్లేన్ ఏరియా అయితే చూసుకోవాలి. సో చూసుకొని మనం ఇక్కడ 9x9 ఏరియా అయితే క్లీన్ చేయాలన్నమాట. సో ఫటాఫట్గా అయితే క్లీన్ చేసేద్దాం. సో అది కూడా 3 బ్లాక్స్ డిప్ వరకు. సో ఈ విధంగా 3 బ్లాక్స్ డిప్ చేసి 9x9 ఏరియా మొత్తం మనం అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సో గైస్ ఫైనల్లీ మొత్తం ఈ విధంగా చేశాక మీకైతే కొన్ని బ్లాక్స్ అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వస్తే మీరు బ్లాక్స్ అయితే ఈ విధంగా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో 2 అయితే ఇచ్చి సో ఈ విధంగా చేయండి. నేనైతే మీకు మొత్తం అంతా చెప్తాను. సో 2 ఇచ్చి మీరు 3x3 అయితే బ్లాక్స్ని అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేసేయండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మధ్యలో 2 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా 3x3 బ్లాక్స్ పెట్టాక సో మనమైతే ఒక సైడ్ వచ్చేసి ఏదైనా ఒక సైడ్ సో అక్కడైతే మనమైతే 3 ల్యాడర్స్ని అయితే ప్లే చేస్తాం. యాక్చువల్లీ 3 కాదు 2 పెట్టాలి. సో పైన అయితే ట్రాప్డర్ వస్తుంది. సో దీన్ని అయితే తీసేద్దాం. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం వాటర్ బకెట్ తీసుకొని ప్రతి ఒక్క బ్లాక్ పైన అయితే మనం వాటర్ వేసేయాలి. సో మీరైతే అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేసుకొని సో చేయొచ్చు. సో మొత్తం అయితే వాటర్ వేసేద్దాం. సో ఫాస్ట్గా వేసేయాలి. సో మీరైతే ఇక్కడ ల్యాడర్ దగ్గర కూడా వేయాల్సి ఉంటుంది వాటర్. సో వాటర్ వేసాక సింపుల్గా పైన అయితే ఒక ట్రాప్ డోర్ అయితే ప్లేస్ చేసేయండి. సో మీరు పైకి కిందకి అనేది ఈజీగా అయితే రావచ్చు కాబట్టి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. సో మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మనం రీసెంట్గా 200 సబ్స్క్రైబర్స్ అయితే హిట్ చేసాం. సో ఫాస్ట్గా 300 కూడా హిట్ చేసేయాలి. సో ఈ విధంగా మొత్తం అయితే మీరు గ్లాస్తో అయితే పైన ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. సో లోపల ఫ్రాక్స్ అన్ని ఎలా ఉన్నాయో చూడడానికి. సో మీరు కావాలంటే బ్లాక్స్ పెట్టవచ్చు, కానీ ఈ ఫామ్కి అయితే మీరు గ్లాస్ పెడితేనే బాగుంటుంది. సో గ్లాస్ సింపులే కదా తేవడం. సో మీరైతే మొత్తం అంతా గ్లాస్తో అయితే లేయర్ మొత్తం ఫిల్ చేసేయాలి. సో ఈ విధంగా మొత్తం గ్లాస్తో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేశాక ఇప్పుడైతే మనం ఇందులోకి ఫ్రాక్స్ని అయితే తీసుకురావాలి. అదేలా కూడా నేను మీకు చెప్తాను. సో గైస్ మీరైతే స్పామ్ బయం నుంచైనా మ్యాంగ్రూ బయం నుంచైనా ఫ్రాక్స్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. లేదా ఈ ఫామ్ని వాటి పక్కనైనా బిల్డ్ చేయొచ్చు. సో మీరు సింపుల్గా లీడ్ని యూజ్ చేసి వాళ్ళని అయితే మీరైతే ట్రాప్లో వేయచ్చు. సో సింపుల్గా వాళ్ళైతే మనము కిందకైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఈ విధంగా ట్రాప్ డోర్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వాళ్ళని పుష్ చేసి వాళ్ళకి కొంచెం ఫోర్స్ ఇవ్వగానే వాళ్ళని ఆటోమేటిక్గా కింద పడిపోతారు. సో మెల్లిగా చేయండి. సో మన ఫ్రాక్ అయితే కిందకైతే వెళ్ళిపోయింది. సో చాలా సింపుల్గా అయితే మీరు ఈ విధంగా తీసుకెళ్ళచ్చు. ఇంకో టెక్నిక్ కూడా ఉంది, అదేంటో కూడా చెప్తాను. గైస్ మనకి ఫ్రాక్ కోసం మన ఫ్రాక్ ఫామ్ కోసం మనకైతే 2 ఫ్రాక్స్ కావాలి. సో సింపుల్గా ఇంకోటి ఏంటంటే మీరు స్లైమ్ బ్లాక్తో అయినా వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఫ్రాక్స్కి స్లైమ్ బాల్స్ అంటే ఇష్టం అనమాట. సో అందుకోసం అయితే మీరైతే వాటిని అయితే సింపుల్గా అట్రాక్ట్ చేయొచ్చు స్లైమ్ బ్లాక్ తోటి. సో ఇదైతే చాలా కొంచెం ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. సో లోపలికి రండి ఈజీగా. మీరైతే వీటికి అయితే స్లైమ్ బాల్ని అయితే బ్రీడ్ చేయంగానే ఇవైతే ఎగ్స్ అనేవి పెడతాయి అనమాట. సో మీరు కొంచెం ఏఎఫ్కే చేయంగానే ఇంకొక ఫ్రాగ్ అయితే అక్కడైతే స్పాన్ అవుతుంది. బేబీ ఫ్రాగ్ అనేది వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇప్పుడైతే మన ఫామ్ అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా రెడీ అయిపోయినట్టే. కాకపోతే మనం ఫ్రాగ్స్కి బ్రీడ్ చేస్తూ ఉండాలి. సో చూడొచ్చు ఇక్కడైతే ఎగ్స్ అయితే ఫామ్ అయ్యాయి. అయ్యో నేను బ్రేక్ చేసేదా. సో ఇవైతే ఫామ్ అవ్వగానే మెల్లిగా ఒక 2-3 మినిట్స్లో అయితే కొంచెంగా అవైతే చిన్న బేబీ ఫ్రాక్స్ అయితే వస్తాయి. గైస్ నేనైతే ఇంకా ఫ్రాక్స్ని అయితే తెచ్చాను. సో మీరైతే వీటికి ఫీడ్ చేస్తూ ఉండండి. సో మీకైతే ఇక్కడ ఎగ్స్ అనేవి అవి పెడుతూ ఉంటాయి. సో వాటి నుంచి అయితే మనకైతే మంచిగా బేబీ ఫ్రాక్స్ అయితే స్పాన్ అవ్వడం అయితే స్టార్ట్ అయితే నేను కొద్దిసేపు ఏఎఫ్కే చేసి మీతో కలుస్తాను. సో గైస్ మీరైతే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే బేబీ ఫ్రాక్స్ అనేవి స్పాన్ అయ్యాయి. కొన్ని
ఎగ్స్ నుంచి. సో ఈ విధంగా మీరు వాటికి ఇంకొంచెం ఫ్లైమ్ బాల్స్ పెడితే అవి అయితే పెరుగుతాయి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ ఫార్మ్. సో మీకైతే ఈ ఫార్మ్ నచ్చింది అనుకున్నాను. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే గైస్, మనం మళ్ళీ కలుద్దాం ఇలాంటి మైన్క్రాఫ్ట్ ట్యూటోరియల్ వీడియోస్లో. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ, గుడ్ బాయ్.